దునుకో హాయ్ ಹೊನ್ನಿಗೆ ವೀರ ಸೂಪರ್ ಫ್ಯಾನ್ ನೇನಯ ಹೊನ್ನಿಗೆ ವೀರ ಸೂಪರ್ ಫ್ಯಾನ್ కాలువ కట్టకి బట్టలు పిండతానికి పోతాను. చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మేము చాలా రోజు పోయి బట్టలు పిండుకునేది కాలువ కట్ట మీద. ఈ కాలువ కట్ట చూస్తే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఊర్లో చాలామంది ఇక్కడనే బట్టలు పిండుకుంటారు. కాలువ కట్ట ఎక్కడ మెట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకొని మెట్ల కాడికి పోయి బట్టలు పిండుకొని వస్తారు. ఇంటికి వచ్చి ఆరేసుకుంటాం అన్నమాట. దగ్గరికి వచ్చినాం, ఇక్కడనే మెట్లు ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాలువ కట్టకు బట్టలు పిండటానికి వచ్చినాం. మా అమ్మ నేను. పక్క బట్టలు చాలా రోజుల కంచెలు మురికినాయి. ఎందుకంటే పండగకి అదేవిధంగా మా ఫాదర్ చనిపోతే చుట్టాలు వచ్చింది కదా, చిన్నపిల్లగాళ్ళు మూత్రం పోసి అదేవిధంగా అక్కడిక్కడ వేసినాం కదా, కొంచెం మురికాయినాయి. అందుకని బట్టలు పిండటానికి వచ్చినాం. పక్క బట్టలు ఒక టబ్బు నిండా వేసుకొచ్చినాం, అదేవిధంగా ఒక బకెట్లో తెచ్చినాం. ఈ కాలువ కట్ట మీదకి వచ్చినాం పిండడానికి. నీళ్ళు రాత్రి అంతా ఎక్కువ ఉండే, ఉదయం కాగానే తగ్గుతాను. ఎందుకంటే ఉదయం మనుషులు తిరుగుతారు కాబట్టి తగ్గిస్తారు, రాత్రి కాగానే పెరుగుతాయి. చూడండి, చాలా ఉండే నల్లగీత పైకి ఉండే, అక్కడికుంటే ఇద్దరు మనుషులు మునిగేది. ఇప్పుడు ఒక మనిషి మునిగే అంతున్నాయి అంతే. మొత్తం బట్టలు పిండుకొని ఇక వెళ్ళిపోయి ఇంటికాడ ఆరేసుకుంటాం. ఒక 5-6 సంవత్సరాల కింద మేము ఊళ్ళో ఉన్నప్పుడు రోజు వచ్చి బట్టలు పిండుకునేది ఇక్కడనే. చిన్నప్పుడు ఈతలు కొట్టేది ఇదే కాలువలో. చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి ఈ కాలువ కట్ట చూస్తే. జాగ్రత్తలేదా? మనుషులు నడిచేస్తున్నారు. ఒకప్పుడు అక్కడ బ్రిడ్జ్ ఉండే, ఆ బ్రిడ్జ్ కాంచెలు అక్కడ దొరికితే ఆ నీకెళ్ళి కొట్టుకుంటూ ఈత కొట్టుకుంటూ ఇక్కడ వచ్చేది మేము. మళ్ళీ ఇక్కడ ముందర వెనక ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. ఎదురీత రావడం కష్టం కానీ ముందుకు పోవడం ఈజీ, ఎందుకంటే నీళ్ళు ఇటే ప్రవహిస్తున్నాయి కాబట్టి. మెట్లు, ఈ మెట్ల కాడ వచ్చి బట్టలు పిండుకుంటే ఏం ప్రమాదం జరగదు. నీళ్ళలో పడ్డా కూడా ఏం కాదన్నమాట, ఎంబటే బయటకు వస్తాం. అదే ఆ గచ్చు మీద ఇట్లా వచ్చినాడు కింద పడిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. కాలువ కట్టకు వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మా తమ్మునికి చెప్పకుండా మేము వచ్చినామని వాడు ఆగమాగం ఉరుకొస్తాడు బట్టలు పిండటానికి. వాడు వచ్చినాక వాడిని కెమెరా ఇస్తా, ఇప్పుడు నేను దిగుతా. దా కమాన్. మొత్తం చూపెట్టు అటు ఇటు. అన్నీ తిప్పాలి, కాటు ఉంటుంది.
కడే కటే కడే అయ్యి ఇప్పుడు నీళ్ళు వెళ్తాం కదా అంత దూరం పోకుండా మరి ఇప్పుడు నీళ్ళు వెళ్తాం ఇది కూడా అయిపోయిందా అయిపోయింది అప్పుడు లాస్ట్ ఒక్కటి ఉంది. పిండడం అయిపోయింది. ఏమన్నది వీటన్నీ నీళ్ళు పిండుకొని డబ్బులలో వేసుకొని ఇంటికి వేసుకొని డాబా మీద ఆరేస్తాం. ఇదిగో ఈ డబ్బుల ఎత్తుకొని పోతాం ఇట్లా. గాయస్ మా తమ్మునికి ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. వాడు నీళ్ళు తగ్గినాయి కాబట్టి దునుకుతా అంటాడు. మేము ఎంత చెప్పినా ఇంటలేడు, వద్దురా అంటే ఇక వాని ఇష్టాన్ని ఎందుకు కాదన్నా దునుకని అని పొమ్మని చెప్పిన. నీళ్ళు తగ్గినాయి కాబట్టి పొమ్మని చెప్పిన, నీళ్ళు ఎక్కువ ఉంటే వద్దని చెప్పేవాడిని. దునుకో హాయ్ జాగ్రత్త. గాడ దునుకుతాడు కానీ గీడ దునుకుతాడు అరవడనా ఇక్కడ గీ కడకు దునికితే అట్లా జారుగా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేవాడు. గీడ దునికి గాడికి పోతే ఎట్లతో జారుతుంది. కాలువ జర నిమ్మలంగా పోతుంది కాబట్టి ఏం కాదు, కానీ నిన్న రాత్రి బాగుండే నీళ్ళు. అంత నీళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడు దునకపోయేవాడు. ఇదంతా కాలువ ఏరియా కట్ట మీద. ఇది బాగా ముళ్ళ కంపౌండ్ ఉండే ఒకప్పుడు, కానీ మొత్తం సాఫ్ చేసిళ్ళు. జర ఇప్పుడు మంచిగా బండ్లు అవి పోతానే వస్తాయి. మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ. కాలువ మీద ఎన్నో జ్ఞాపకాలు ఉండే. ఒకప్పుడు ఈతలు కొట్టేది, ఇళ్ళనే పడిపోతే ఎంతోమంది కాపాడేళ్ళు కూడా నన్ను. నాకు ఈత వచ్చినా కూడా పడేది ఇలా. జారి పడితే చాలామంది కాపాడేళ్ళు. ఎందుకంటే ఎంత ఈత వచ్చినా ఇందులో పడితే అంతే. ఇక ఎంతటి మునగాడైనా ఇలా పోవాల్సిందే. ఆరినాయానే ఈ బట్టలన్నీ ఆరిపోయినాయి, కొన్ని నీళ్ళు జారినాయి. ఈ డబ్బులో వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఇంటికి వెళ్ళినాక డాబా మీద ఆరేస్తాం. గాయస్ మన ఛానల్లో ఇంకెన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి. మనకి ఇలా ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీరు చాలా విధంగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కాలం చూస్తే నాకు కూడా ఈత కొట్టబుద్ధి అవుతుంది, కానీ ఇక కొట్టను. ఎందుకంటే సర్ది అవుతుంది. సర్ది అయితే అవమానంగా పోదు మళ్ళీ. ఇదివరకే సర్దితో బాగా ఇబ్బంది పడ్డా. ఇంటికి వెళ్ళాక తానం చేస్తా. ఓకే పండి పండి పండి. గాయస్ బట్టలు పిండడం అయిపోయింది కదా, డాబా మీదకి వచ్చినాం బట్టలు ఆరేయడానికి. ఈ డాబా మొత్తం బట్టలు ఆరేస్తాం. అక్కడ మొత్తం ఇక్కడ వరకు ఆరేస్తాం. అది మా డాబా, కానీ అక్కడ మెట్లు కట్టలేదు. అందుచేత ఈ మెట్లు కట్టిన దాని మీదకి వచ్చి వేస్తాను. ఇది కూడా మా వాళ్ళదే, అన్న అవుతాడు మా పక్కింటి వాళ్ళు. ఇక్కడ ఆడేయడానికి వచ్చినాం.
కొడితే కానీ మా అబ్బు పోతుంది ఇంకా పైన నీళ్ళన్నీ అడుక్కొచ్చినాయి లాస్ట్లో దీంట్లో పట్టినాయి ఈ చెద్దరికి పట్టినాయి అడుక్కు దీని కూడా ఇట్నెత్తే అస్సలు ఆరదు పిండి ఆరేయాలి ఒకటే ఇంకోటి ఇంకా లాస్ట్ అయిపోయింది నీళ్ళు విండి కదా నీళ్ళు వస్తుంది అంతే గ్యాస్ మొత్తం ఆరేసినాము ఇక సాయంత్రం ఎండినాక వచ్చి తీసుకెళ్ళిపోతాం